హలో నమస్తే అండి. ఈ వీడియోలో వచ్చేసి మనము కంది పంటలో మొదటి 45 రోజులలో చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. మనకు ఫంగస్ కోసం ఏ మందులు వాడాలి? తలలు కటింగ్ చేయడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్ అవుతుంది? అదేవిధంగా మనకు ఈ గడ్డి మందు ఏదైతే కలుపు నివారణ ఎలా చేసుకోవాలనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మనం చూసుకున్నట్లయితే ముందుగా మనకు ఏదైతే కంది పంట వేసిన 25 రోజు మధ్యలో లేకపోతే 30 రోజు మధ్యలో మనకు కలుపు సమస్య అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కలుపు సమస్య కోసం మనకు చాలా విధంగా మనకు కలుపు కానీ ఎక్కువైపోయినట్లయితే మన కంది పంట కూడా పెరుగుదల ఆగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అనేక రకాల పురుగు సమస్య అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం వచ్చేసి మనము కందిలో మనకు కలుపు సమస్య కోసం వాడే మందులు చూసుకున్నట్లయితే మనకు షాకేది ఉంటుంది, మార్కెట్లో ఓడిసి కూడా ఉంటుంది. షాకేది ఓడిసి లేకపోతే అమోరా అని ఒకటి ఉంటుంది. మనకు బెస్ట్ వచ్చేసి నేను వాడిన మట్టుకైతే నాకు బెస్ట్ వచ్చేసి మనకు షాకేది అయితే ఉంది. షాకేది వాడుకోండి, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. షాకేది వచ్చేసి మనకు అన్ని రకాల గడ్డి జాతులన్నీ చంపేస్తుంది. మనకు అది వాడిన ఏదైతే 7-8 రోజులలో మనకు అన్ని రకాల గడ్డి జాతి అనేది చనిపోతుంది అనమాట. చాలామంది రైతులు అయితే మనకు కందిలో అంతర్ పంటగా సోయాబీన్ పంట వేసుకున్నారు. ఆ సోయాబీన్లో కూడా మనం ఏదైతే మనం పిచికారి చేసుకున్నట్లయితే సోయాబీన్లో కూడా ఉన్న అన్ని రకాల గడ్డి మందు కలుపు అనేది చనిపోతుంది అన్నమాట. మనకు కందిలో కలుపు నివారణ కోసం షాకేది అయితే బెస్ట్ ఉంటుంది. షాకేది వాడుకోవచ్చు మీరు. మనకు సోయాబీన్లో మనకు కందిలో అంతర్ పంట వేసిన సోయాబీన్లో కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే కూడా మనకు కలుపు సమస్య అనేది పోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనకు మనము కలుపు మందు వాడుకున్న మనకు 7-8 రోజులలో మనం చూసుకున్నట్లయితే మనకు మంచి ఒక స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మనకు ఫంగస్ గిన అటాక్ కాకుండా నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ కోసం, అదేవిధంగా కొద్ది వరకు పురుగు ఉంటే కూడా పురుగు కంట్రోల్ అవుతుంది అన్నమాట. దానికోసం వచ్చేసి మనం వాడే మందులు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు మన ఏదైతే రూట్స్ కంది పంటలో రూట్స్ డెవలప్మెంట్ అదేవిధంగా గ్రోత్ రావాలంటే బయోవిటా ఎక్స్ అయితే వాడుకోండి. దాంట్లో మనకు 10 రకాల పోషకాలు సీవీడ్ కావచ్చు, సీవీడ్ ఎక్స్ట్రా కావచ్చు, ఇట్లా 17 రకాల పోషకాలు ఉండడం వల్ల మొక్క అనేది పెరుగుదల ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బలంగా అదేవిధంగా వేరు వ్యవస్థ అనేది దృఢంగా అవుతుంది అన్నమాట. మనకు ఇలాంటి సాగరిక కూడా ఉంది. సాగరిక యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే బయోవిటా ఎక్స్ అయితే మనకు బెస్ట్గా ఉంటుందన్నమాట. బయోవిటా ఎక్స్ వచ్చేసి 40 ml యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైనా ఫంగస్ కానీ కనిపించినట్లయితే ఈ స్క్రాచింగ్ కావచ్చు, మీకు ఆకులపైన ఇట్లా ఫంగస్ కానీ కనిపించినట్లే మీకు దానికి మీరు సాఫ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సాఫ్ వచ్చేసి 30 గ్రాములు అయితే యూజ్ చేసుకోండి. మీకు ఎక్కడెక్కడైతే పురుగు కానీ కనిపించినట్లయితే మీకు అల్లిక అయితే ఉంటుంది. నేను స్క్రీన్ పైన కూడా పెడతాను. అల్లిక అయితే మీరు 10-12 ml అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి 3 యూజ్ చేసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి గ్రోత్ వస్తుంది, అదేవిధంగా వేరు వ్యవస్థ అనేది దృఢంగా అవుతుంది. అప్పుడే మనకు ఈ మొక్కలు అనేది మంచి పోషకాలు తీసుకోవడం వల్ల మంచి గ్రోత్ వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పురుగు సమస్య కనిపించినట్లయితే అల్లిక తీసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ మీకు ఫంగస్ గిన అటాక్ అయినట్లయితే సాఫ్ అయితే తీసుకోండి అన్నమాట. మనము స్ప్రే చేసుకున్న తర్వాత మనకు 35-40 రోజుల మధ్యలో అయితే ఒక పని చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి మనకు తలలు కటింగ్ అన్నమాట. మనకు తలలు కటింగ్ చేయాలి. కంది పంటలో తలలు కటింగ్ చేయడం వల్ల మనకు ఎలాంటి లాభాలు అవుతాయంటే మనకు ఎప్పుడైతే మనము కంది పంటలో తలలు కటింగ్ చేస్తామో మనకు ఏదైతే కంది పంటలో తలలు కటింగ్ చేస్తామో ఏదైతే మనకు పైన భాగం ఉన్న అది కట్ చేస్తామో అప్పుడు మనకు 35 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో అయితే చేసుకోవచ్చు అది. ఈ తలలు కటింగ్ చేయడం వల్ల మనకు ఈ గ్రోత్ అనేది అక్కడనే ఆగిపోయి మనకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావడానికి అయితే ఆస్కారంగా ఉంటుంది. మనకు గ్రోత్ అనేది అక్కడనే ఆగిపోతుంది, సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువ వస్తాయి. మనకు ఎప్పుడైతే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయో అప్పుడే మనకు దిగుబడి ఎక్కువ పెరుగుతుంది, కాయలు అనేటివి ఎక్కువ తలగడం జరుగుతుంది అన్నమాట. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు గమనించాను. ఏ పంట అయినా మనకు గ్రోత్ ఎక్కువ పెరగకుండా సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువ పెరిగినట్లయితే మనకు ఎక్కువ కాయలు కావచ్చు, ఎక్కువ పూత కాయలు తలగడానికి ఆస్కారంగా ఉంటుంది. అదేవిధంగా మన దిగుబడులు కూడా మార్పు వస్తుంది అన్నమాట. ఖచ్చితంగా మీరు తలల కటింగ్ అనేది చేసుకోవాలి. మనము ఫస్ట్ తలల కటింగ్ వచ్చేసి మనకు 35 రోజుల నుండి 40 రోజుల మధ్యలో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది చేసుకోవాలి. ఇట్లా కంది పంటలు 3 సార్లు చేసుకోవాలి. అది ఎప్పుడెప్పుడు అనేది కూడా మనం ముందుగా మనము ఫస్ట్ టైం చెప్పాం కదా, సెకండ్ టైం కూడా మనము ఇంకా ఎన్ని రోజులకు చేయాలనేది కూడా మనము వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ తలలు కటింగ్ చేసుకున్న తర్వాత తలలు కటింగ్ చేయడానికి ప్రత్యేకంగా మీరు
చేతులతో కూడా కట్ చేసుకోవచ్చు. సో చేతులతో అయితే ఎక్కువ టైం జరుగుతుంది. మీకు వచ్చేసి మషిన్ అయితే ఉంటుంది. సో ఆ మషిన్ అయితే నేను స్క్రీన్ పైన మీకు పెడతాను, చూపిస్తాను, చూడొచ్చు మీరు ఎలాంటి మషినో. సో ఈ మషిన్ ద్వారా అయితే మీరు తొందరగా ఒక రోజుకి ఒక 3-4 ఎకరాలు అయితే ఈజీగా చేసుకోవచ్చు మనం అయితే బ్యాటరీ పంప్ ద్వారా. సో ఆ మషిన్ కావాలనుకుంటే కింద నెంబర్ అయితే ఇస్తాను, మీరు కాల్ చేస్తే వాళ్ళు అయితే మీకు ఇంటి వరకు పంపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ తలలు కటింగ్ చేసిన తర్వాత ఒక 2 రోజుల మధ్యలో మీకు 2 రోజులు అయిన తర్వాత ఏదైతే మనకు ఫంగిసైడ్, ఏదైతే బెస్ట్ ఫంగిసైడ్ అయితే మీరు స్ప్రే చేసుకోవాలి. ఎప్పుడైతే మనం పైన బాగా తలలు కట్ చేస్తామో అప్పుడు తలలు కటింగ్ చేసిన తర్వాత అక్కడ ఫంగస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకు ఆ ఫంగస్ అటాక్ కాకుండా, మనకు ఫంగస్ అటాక్ అయినట్లయితే చాలా వరకు మనకు చెట్టంతా పారడం జరుగుతుంది. అందుకోసం ఫంగస్ అటాక్ కాకుండా మంచి రకాల ఫంగిసైడ్ అయితే మీరు యూజ్ చేసుకోవాలి. రోకో లేకపోతే సాప్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో మీరు బెస్ట్ మంచి రకాల ఫంగిసైడ్ అయితే రోకో చేసుకోవచ్చు, లేకపోతే సాప్ చేసుకోవచ్చు. దీంట్లో ఏ దాంట్లో ఒకటి ఫంగస్ వచ్చేసి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఫంగస్ అటాక్ కాకుండా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకా మనము అయితే 65 రోజుల నుంచి 70 రోజుల మధ్యలో ఒకసారి తలలు కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏ విధంగా మనము తలలు కటింగ్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి ఏ మందులు వాడాలనేది కూడా మనం వివరంగా మన వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎవరైనా కొత్తగా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అన్ని రకాల పంటల వివరాలు మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన వీడియోస్ కానీ మీకు నచ్చుతూ ఉంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, కంది కావచ్చు, అనేక రకాల పంట వివరాలు అయితే మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.